ఐబ్రో ఉందా చూడు, ఐబ్రో ఐబ్రోలోనే ఉంది, ఐబ్రోలోనే ఉంది. ఓకే, ఒక్క నిమిషం, నా ఫోన్ ఇక్కడ ఉందిరా. హలో చెప్పండి. వెళ్ళండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. హలో అభి, నీ దగ్గర అది పేమెంట్ ఉంటే చేయవనా? నేను కొద్ది చేతులు బిజీ ఉన్నాయి. డాడీ ఉందా? ఉంటే చేయమని నేను డాడీకి వేస్తాను, సరేనా? నేను మైక్రో బ్లేడింగ్ చేస్తున్నా, కొద్ది బిజీ ఉన్నా. సరే చూడండి, ఇలా మనం పిగ్మెంట్ తీసుకుంటాం. అవసరం లేదు, ఇప్పుడు 5లోనే ఉంది, మినిమం 5లో ఉంది. మినిమం 5లో పెట్టుకోవాలి, ఇక పెంచుకోవచ్చు మీ చాయిస్. ఓకే, నేను ఓన్లీ జస్ట్ బార్డర్ లైన్ వేసుకుంటున్నాను. 5 అంటే చాలా స్మూత్గా వస్తుంది, ఇంకొద్ది పెంచు. 7, 8, 9 వరకు పెంచేయం కదా. మీకు పెయిన్ వస్తుందా? వస్తుందా? ఓకే, ఏం లేదు. ఫస్ట్ బార్డర్ లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు అదే బ్లేడ్తో మనం లోన ఓంబ్రో కూడా చేయొచ్చు. అదే దీంతో కొన్నారు కదా మేడం, ఇప్పుడు పెట్టింది మీరు. నేను ఇది చేస్తాను, సెకండ్ మీరు చేయండి. కొద్దిగా వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవుతుంది కదండి. పెయిన్ ఉండదా మేడం? మిషన్ వల్ల కొద్ది పెయిన్ తగ్గుద్ది. ఓకే, ఓన్లీ జస్ట్ బార్డర్ లైన్ మాత్రమే డ్రా చేస్తున్నాం. అయితే మనం కొద్దిగా ఏం చేయాలి అంటే, కూర్చునే పొజిషన్ కూడా చూసుకోండి మీరు. నేను కూర్చున్న పొజిషన్ అంటే ఫ్రంట్కి వచ్చి మనం చేయాలి. వైబ్రేట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది, కొద్దిగా తగ్గి. పెయిన్ వస్తుందా? పెయిన్ రావట్లే కదా. వైబ్రేట్ అండి. వైబ్రేట్ అయితే ఏం కాదులేండి, ఇది వైబ్రేట్ అవుతుంది. అయ్యో, కొంతమంది సైలెంట్గా చేయించుకుంటారు, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఏం కాదు, ఫస్ట్ టైం అనిపించలేదు. పెయిన్ వస్తే మీకు అంటే వైబ్రేట్లోనే కొంచెం లైట్గా పెయిన్ అనిపిస్తుంది. కదలదు. ఒక్కొక్క దగ్గర 3-4 సార్లు వేస్తున్నారు అంతే. ఇంకా ఇలా లైన్ గీసుకున్నారనుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అది నొప్పి వస్తుంది. తగ్గించాలి, అవసరం లేదు, అవసరం లేదు. సెన్సిటివ్ పార్ట్ వరకు పెయిన్ వస్తుంది మేడం లైట్గా. ఈ ఒక్క 5 minutes ఓపిక పట్టండి. సో ఓకేనా, మీరు ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను చాలా మందికి చేశాను. అట్లని కాదు, కొంచెం పెయిన్ వస్తుంది. ఇప్పుడు లైన్ పడలే, మనం ఏం చేయాలి, మళ్ళీ 3-4 times చేసుకోవాలి. లైన్ పడలేదా? పడదు అప్పుడే. కాకపోతే వెయిట్ చేసే పర్సన్ కాదు యాక్చువల్లీ. పర్ఫెక్ట్గా ఇట్లా ఉన్నారనుకోండి, మీరు కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా బాగుండేది. మొన్న మీరు బేబీ గ్లో చేసి చూసిన ఆమె అసలు ఎంత అయినా కూడా ఇట్లానే ఉంటుందండి. ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెయిన్ అయినా వాళ్ళు బేర్ చేస్తారు. స్టార్టింగ్లోనే అంటుందంటే మనం ఎండింగ్ దాకా అనిపిస్తుంది. కొంచెం తగ్గి పెంచడం అని చెప్తే తగ్గించడం అసలు తగ్గిస్తే ఏమి ఉండదు. తగ్గించడం వల్ల పెయిన్ రాకపోవడం ఏమి ఉండదు. సరే, 1 మీదే పెట్టానండి, ఓకేనా? ఇది 1 పెట్టాను నేను. ఇది చూడండి, మీకు కావాలంటే డిస్ప్లే చూపిస్తాను నేను.
ఇంకా 1 ఇంచ్ పెంచవాకు. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఆఫ్ తీసుకున్నాను. సో ఇక్కడ లేడింగ్ లేడీస్ చేయడం అవుతాను. ఇప్పుడు చూడండి లైన్ పడ్డది మంచిగా, కింద లైన్ కనిపిస్తుంది కదా, క్రాసే ఉండాలి. 1 2 జస్ట్ తనకి తిక్కుగా ఉన్నాయి కాబట్టి దూరం వేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా తిన్నున్నాయి కదా, ఇలా వేస్తున్నాను లైన్. తినకు బ్లడ్డే లేదు అసలు, మీకు బ్లడ్డే లేదండి, కొద్దిగా బ్లడ్ రావట్లేదు. ఇంతమందికి అయితే ఇట్లా వస్తుంది. బ్లడ్ వస్తే వీళ్ళకి కొద్ది ప్రాక్టీస్ అవుతుంది. బ్లడ్ లేదు ఏం చేయాలి? బ్లడ్ వస్తే మీకు ఒక ఐడియా వచ్చేది. ఇప్పుడు ఓమ్రే ఇలా చేయండి. ఇట్లా 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 రౌండ్ 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 వద్దు, ఇక ఇలా రౌండ్ రౌండ్ వద్దు. లెఫ్ట్ అండ్ రైట్. కానీ ఇప్పుడు ఇది ఫిల్లింగ్ ని హోమ్ బ్రౌన్ అంటారా? ఇక ఇట్లా మనం బ్లేడ్ చేసాం చూడు. ఇప్పుడు న్యాచురల్ లుక్ రావాలంటే ఇందాక మీరు బ్లేడ్ తో చేశారు అంతే, అదే మన స్ట్రోక్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో దీనికి ఆల్రెడీ థిక్గా ఉంది, మనం కొద్దిగా వాల్యూమ్ పెంచుతున్నాం అంతే. సో ఇమ్మీడియట్గా వైప్ చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి ఏంటి అంటే మనకు అర్థమైంది ఎక్కడ పిగ్మెంట్ పడ్డది ఎక్కడ పడలేదు అనేది క్లియర్గా అర్థమైంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ నమ్మింగ్ క్రీమ్ పెట్టిన పెయిన్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఇలా అనుకోండి, వన్ సైడ్. ఇది కూడా స్ట్రోక్స్ ఇచ్చినట్టు అంతే అంతే చేస్తున్నారు మేడం. అంతే బాగా ఉంది మేడం. బాగా వచ్చింది. ఇంకొక 2-3 స్ట్రోక్స్ ఇస్తే సూపర్ ఉంటుంది. మీరు ఒక 5 నిమిషాలు అవుతుంది కదా, సూపర్ ఉంటుంది మీ ఫేస్. ఇప్పుడు కొంచెం ఇది వాపస్ ఉంది కదా మేడం, ఏం రాదు, అసలు స్మెల్ అలాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరికన్నా వచ్చింది దానికి చేసేంతసేపే ఒక 10 minutes పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ అసలు చేసినాక పెయినే ఉండదు. ఇన్ కేసు ఎవరికైనా స్వెల్లింగ్ వచ్చింది అనుకో, వచ్చినా తగ్గిపోతుందండి. వాళ్ళకి ఏం ప్రికాషన్స్ అవసరమే లేదు. ఇది ఆపితే ఏమవుతుందంటే నమ్మింగ్ క్రీమ్ ఉంది కదండి, కొంత పైన టెక్నిక్ ఏం పట్టట్లేదు మేడం, కరెక్ట్గా చేసేస్తున్నారు. అంటే తన ఎక్స్పీరియన్స్ కదా. మనం మళ్ళీ ఎక్కువసేపు ఆపుతూ నమ్మ ఉంది కదా దానికి, మళ్ళీ పవర్ పోతుంది అనుకో. ఓకే ఓకే. ఇంకా మళ్ళీ బాగుంది మేడం, బాగా వచ్చింది, మంచిగా న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే హార్ట్గా అనిపించదు. నువ్వు సెకండ్ సిట్టింగ్ చేయి తనకి,
సెకండ్ సిట్టింగ్ నువ్వే చేయి తనకి. సెకండ్ సిట్టింగ్ సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ హోమ్ బ్రైన్ చేసేసే, బ్లేడింగ్ అవసరం లేదు, మేడం. మ్యాపింగ్ అవసరం లేదు. ఇంకెందుకు దీని మీదే ఎక్కడైతే టచ్ అప్ లేదా ఎవర్రా ఫోన్ చూడు, లిఫ్ట్ చేయరా. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను బిజీ ఉన్నాను, మళ్ళీ చేయనా సార్? అంతే సార్, మైక్రోబ్లేడింగ్ చేస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అయితే. సార్ అది ఏమైంది సార్, అది పిగ్మెంట్ ఏమైంది సార్? పిగ్మెంట్ వస్తే మరి ఇప్పుడు వస్తారా సార్? అది ఏది వచ్చింది సార్, ఏం కంపెనీ వచ్చింది, చెప్పిందే వచ్చిందా? చాక్లెట్ బ్రౌన్, చాక్లెట్ కాఫీ అట్లా ఉన్నాయా సార్? పీవీసీనా సార్ మీరు పెట్టింది? పీవీసీ కాకుండా నేను వేరే బ్రాండ్ చెప్పాను కదా సార్ మళ్ళీ మీకు. అవునా, గూచీ బ్రాండ్ అయితే దొరకట్లేదా సార్ మనకి? సార్ ఒకవేళ 1-2 days అయినా మరి నల్గొండకు పంపిస్తారా? ఓకే, సరే మేడం, ఒకసారి అడిగి సరే సార్ నేను మీకు కాల్ చేస్తాను సార్. అయితే ఒక హాఫ్ అన్ అవర్ సార్. హెచ్పిసిలో ఉన్నాయా? ఏం కంపెనీ ఉన్నాయి? మీరు రెండు ఉన్నాయి. గూచిలో ఉంది. నిన్న చూసినావా? చూసాను మేడం. ఎంత ఉంది? 2 చేంజ్ ఉందా? 3 అదే 28, 29 ఉంది. 2-3 ఉందా? మళ్ళీ అవును, వాటిలో కూడా సెకండ్స్లో, ఇప్పుడు రీకోడ్లో కూడా సెకండ్ వచ్చినాయి కదా, ఇప్పుడు అన్నీ మనకి సెకండ్స్లో వస్తున్నాయి. రీకోడ్ వాళ్ళు ఏమైనా అనుకున్నారు, మొన్నటిదాకా మంచి ఒరిజినల్ ఉండే కదా, ఇప్పుడు డూప్లికేట్ వచ్చాయంట. మనం డూప్లికేట్ ఐడెంటిఫై చేయకుండా నేను ఇప్పుడు రీకోడ్ ప్రోడక్ట్స్ వీళ్ళకి ఇద్దాం అనుకున్నా, డూప్లికేట్ అనేసరికి ఆగిపోయినా మళ్ళీ. అట్లా వాటిలో డూప్లికేట్ వచ్చాయండి. ఇప్పుడు రీకోడ్ బాగా అవుతున్నాయి కదా సేల్స్ ప్రోడక్ట్స్. అట్లనే ఇప్పుడు అన్ని అవి వీటిలో కూడా వస్తున్నాయి. ఇప్పుడు క్రెయిలాన్లో వచ్చినాయి డూప్లికేట్, లోరియల్లో రాలేదు. అవి మేము తెలుసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పిగ్మెంట్ మంచి పడలేదు అనుకో, వేస్ట్ కదా. ఇప్పుడు మీరు ఇంత కష్టం, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా న్యాచురల్. అదే నాకు ఫోటో పెట్టండి ఒకసారి, నాకు తెలుస్తుంది. హైదరాబాద్ బ్యూటీ సెంటర్ అక్కడ, ఇక్కడ లైన్ కూడా చూడండి ఎంత బాగుందో, కనిపిస్తుందా మేడం? చాలా బాగుంది, నాకు బాగా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. న్యాచురల్గా మంచిగా ఉంది చూడండి. సో థిక్గా స్ట్రోక్స్ అప్వర్డ్స్ ఇస్తాం కదా మేడం. ఏది జస్ట్ ఇది హోమ్ దగ్గరే అంటున్నారు అంతే, అది మనం బ్లేడింగ్ కదా, దూరం అంటున్నారు. ఇక్కడేమో చిన్న చిన్న డ్రా. మీకు ఇక్కడ నేను బ్లేడ్ చేసా, కనిపించిందా? అదే జస్ట్ కొన్ని చేసా తనకి ఇక్కడ మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఈ ఏరియాలో మీరు ఇట్లా బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అనట్లేదు కదా, జస్ట్ అంతే అంతే, ఇలా 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 అంటున్నా. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, అటు ఇటు మూవ్ అవుతుందా మేడం? ఇక్కడ లేపు అక్కడ మళ్ళీ లేదు లేదు, అటు ఇటు మూవ్ చేస్తున్నా. అట్లయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇంకా ఇలా స్ట్రోక్స్ సింగిల్ స్ట్రోక్ ఇస్తున్నా, ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొద్దిగా బార్డర్ నీట్గా పెట్టుకుంటే, తనకి అక్కడ పలచగా ఉన్నాయి కదా, మనం ఇదే కదా పెంచేది. తనకి ఇక్కడ లేవు అసలు, ఒక లైన్ పెంచుతున్నా. మనకి బీబీలో అయితే సర్కిల్స్ కదా మేడం, అది సర్కిల్స్ జస్ట్. ఓకేనా అండి? తను మీరే చూపిస్తారా?